కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ECL కి జూలై 24న గొప్ప ప్రారంభం. పెన్ డ్రైవ్ లో ఉన్న బినామీ డీటెయిల్స్ బయటపడకూడదు. అది మన చేతికి రావాలి. రాజ్యాంగాన్ని మార్చాం, రికార్డ్స్ని మార్చలేమా? తప్పిస్తే మొత్తానికి సాధించావు. మా పొట్ట నింపడం కోసం జనం పొట్ట కొట్టాలని అన్న. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సస్పెన్షన్ ఎత్తేయాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, లోపల ఏం జరుగుతుందో చెప్తారా? మా సీనియర్ ఆఫీసర్ వచ్చి మీతో మాట్లాడతారు. ఇంకా సర్చ్ జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు జరిగిన దాన్ని బట్టి ఆస్తి కొన్ని కోట్లలో ఉంది. సర్చ్ మొత్తం పూర్తయిన తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇదంతా నేనంటే గిట్టని వాళ్ళు చేస్తున్న పని. ఈ ఆస్తి అంతా నా కష్టార్జితం. నమస్తే. సైన్ చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్. ఐఎమ్ సారీ సార్, మిమ్మల్ని ఒకసారి చెక్ చేయాలి. అవసరమా? జస్ట్ అ ఫార్మాలిటీ. చేయాలి కదా సార్. ఏసీబీ పట్టుకున్న మొత్తానికి నేను అకౌంట్ చూపించుకోగలను. కానీ వాళ్ళు తీసుకెళ్లిన పెన్ డ్రైవ్లో ఉన్న బినామీ డీటెయిల్స్ బయటపడకూడదు. ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ రికార్డ్స్లోకి ఎక్కకముందే అది మన చేతికి రావాలి. ధర్మతేజ పొలిటికల్గా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి. నాకు తెలుసు. ఆయన ఈరోజు సస్పెండ్ అయినా రేపు మీ పై ఆఫీసర్గా రావచ్చు. నిజమే, కానీ అన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. రాజ్యాంగాన్నే మార్చాం, రికార్డ్స్ని మార్చలేమా? పాయింటే. మీరు రైడ్లో సీల్ చేసిన కవర్స్లో ఒక కవర్లో ధర్మతేజ ఆస్తుల వివరాలున్న పెన్ డ్రైవ్ ఉంది. దాని విలువ కొన్ని కోట్లు. అదొకటి మీరు తప్పిస్తే మీకు 2 కోట్లు. మీరు కూడా? నేను మనిషినేనయ్యా. ఆ విషయం మీరు మర్చిపోయారు. అందుకే 2 కోట్లు కావాలంటే నీకు షేర్ ఇస్తాను. మొత్తానికి సాధించావు. 2 కోట్లు అనగానే ఆఫీసర్ గొంతు తడారిపోయింది సార్. ఇన్నాళ్ళు నేను ఎంత సంపాదించానో లెక్క చూసుకోలేదా? ఏసీబీ రైడ్ జరిగినాక అని తెలిసింది మనం సంపాదించింది 100 కోట్లు. ఏదైతే ఇది మన చేతికొచ్చింది. సురేఖ, మా ఇద్దరికి టీ తీసుకురా. మా ఇటురా. ఏమైందిరా? స్కూల్లో తలెత్తుకోలేకపోతున్నాను నాన్న. ఏ? అందరూ నన్ను లంచగొండి కూతురు అంటున్నారు. వాళ్ళ మొహం వాళ్ళకేం తెలుసు? అదంతా అబద్ధం రా. మా పొట్ట నింపడం కోసం జనం పొట్ట కొట్టాలని అన్న. నేను మీకు పుట్టకుండా ఉండాల్సింది. నోర్మై, వయసుకు మించిన మాటలు. నాన్నగారితో ఇలాగైనా మాట్లాడేది? ఓ లోపలికి. చచ్చా, గణి, నా పరువు నిలబడాలి అంటే సస్పెన్షన్ ఎత్తేయాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సస్పెన్షన్ ఎత్తేయాలి.
మదర్ తెరీసా సేవా కేంద్రం. కార్ల కంపెనీలకు సాఫ్ట్వేర్ కంపెనీలకే మేము ఫ్రీగా సైట్లు ఇవ్వటం లేదయ్యా. మీకెందుకు ఇవ్వాలి? సోషల్ సర్వీస్ సార్. దీనికి కూడా మీరు 10 కోట్లు ఇమ్మంటున్నారు. తప్పే ఉంది. ప్రజాసేవ పేరు చెప్పి ఏ పెద్ద లీడర్ సీటు చిన్న లీడర్ సీటు కొట్టేయడానికి ఇది ఒక ఇండైరెక్ట్ పెట్టుబడి. నాకు ఆ మాత్రం తెలియదా? నా సర్వీసులో ఎంతమంది చూశాను. వెళ్ళి మా పిఎని గలవండి. అన్నా ఆ? నమస్తే అన్నా. రాగాని ఎన్నాళ్ళైందయ్యా నిన్ను చూసి. భలేవాడు అయ్యా. కూర్చో కూర్చో. ఏంటి చాలా రోజులకు వచ్చావు? ఏదైనా పని మీద వచ్చావా? ఏసీబీకి దొరికిన ధర్మతేజ సస్పెన్షన్ గురించి మాట్లాడదామని. వాడు 20 కోట్లకు దొరికాడు కదయ్యా, మరి సస్పెన్షన్ ఎలా ఎత్తేయాలంటావు? ఆ 20 కోట్లకి వాళ్ళ బావమరిది ఎన్ఆర్ఐ అకౌంట్లు చూపించుకోవాలనుకుంటున్నాడు సార్. లీగల్గా అయితే ప్రాబ్లం లేదు. మీరు ఓకే అంటే. నా సంగతి సరే, మరి మిగతా వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తావని. దానికి వేరే సెటప్ అరేంజ్ చేశా సార్. సచ్చుడు అయ్యా. థ్యాంక్ యూ సార్. సీఎం గారు కూడా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. సార్ సస్పెన్షన్ ఎత్తించాలంటే ఆ ఫైల్ కన్సర్న్ మినిస్టర్ నుంచే జనరేట్ అవ్వాలి. మీరు మినిస్టర్ గారితో ఒకసారి మాట్లాడితే. డాడీతో నేను మాట్లాడతాను. మిగతా విషయాలు ఆఫీసర్స్కి ఇట్లా మేనేజ్ చేయాల్సి ఉంటుంది, నీకు తెలుసు కదా. వాళ్ళందరినీ కలుపుకుని మీతో పాటు ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేద్దాం. ఓకే ఓకే, ఎట్లయితే మీ పని అయిపోయినట్లే. థ్యాంక్ యూ బాబు. మంత్రి గారికి మీరు ఎంత చెప్తే అంతే. నాన్నగారిని అడిగానని చెప్పు. హలో గణపతి గారు, నేను సీఎం గారి పిఏ గోపాల్ని మాట్లాడుతున్నాను. గోపాల్ సార్ చెప్పండి. ధర్మతేజ గారి సస్పెన్షన్ ఎత్తించి పోస్టింగ్ వేయించాం కదా, దాని తాలూకా అమౌంట్ ఇంకా రాలేదు. 2 నెలలు అయిపోయింది ఇప్పటికే. సీఎం గారు మీకు ఒకసారి గుర్తు చేయమన్నారు. నేను మాట్లాడతాను సార్ ఇప్పుడే. ఓకే. హలో. నేను గణిని మాట్లాడుతున్నా సార్. గణి చెప్పు. సార్ ఎక్కడున్నారు సార్? ఇమేజ్ గార్డెన్స్. ఒకసారి కలవాలి, రమ్మంటారా? అలాగే రా. ఇమేజ్ గార్డెన్స్ పోనీ. డాక్టర్, ఖర్చు గురించి ఎప్పుడు ఆలోచించకండి. మనిషి ప్రాణాలు ముఖ్యం. ఆవిడ కండిషన్ మినిట్ టు మినిట్ నాకు అప్డేట్ కావాలి. ఓకే సార్. సార్ రాగణి, మీరు ఇక్కడ? సారీ గణి, మీ అబ్బాయి గురించి తెలిసింది. ఆ రోజు నెల్లూరు హెల్త్ క్యాంపులో ఉన్నాను. పర్లేదు సార్. మీరేంటి ఇక్కడ? ఆశ్చర్యంగా ఉందా? పదా చెప్తా. అందరికీ వచ్చిన డౌటే నీకు కూడా వచ్చిందా గణి? మరణము మార్పు సడన్గానే జరిగిపోతాయి. అందుకు ఒక క్షణం చాలు. అలాంటి క్షణాన్ని నేను చూశాను. నేను ఒకరోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఫ్లైట్లో వస్తున్నాను. ఫ్లైట్ ఇంజన్లో ప్రాబ్లం అన్నారు. క్రాష్ ల్యాండింగ్ అవుతుందని అనౌన్స్ చేశారు. ఫ్లైట్ చాలా స్పీడ్గా కిందకు కూలిపోవడం మొదలుపెట్టింది. లోపలందరూ అరుపులు, ఏడుపులు. అది కూలిపోతున్నంతసేపు చావుని చాలా దగ్గరగా చూశాను. ఆ క్షణాల్లో గడిచిన నా జీవితం అంతా నా కళ్ళ ముందు కట్టినట్టు కనబడింది. అప్పటి వరకు నేను చేసిన అన్యాయాలు, అక్రమాలు, తప్పులు మాత్రమే కనిపించాయి. అదేంటో ఒక్క మంచి పని కూడా కనబడలేదు. భయం వేసింది. ఆ భయం మరణ భయం కంటే భయంకరంగా కనిపించింది. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని చావుకి దగ్గరవుతున్న క్షణాల్లో, దేవుడా ఒక్క ఛాన్స్ ఇయ్యి అని అడిగాను. అంతే. కూలిపోతున్న ఫ్లైటు ఒక్కసారిగా గాలిలో తేలింది. ప్రాణాలతో దిగో ఇలా బయటపడ్డాను. దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, దాన్ని ఉపయోగించుకోవాలిగా. నేనెన్ని మంచి పనులు చేస్తే ఇంతకుముందు నేను చేసిన తప్పులన్నీ జరిగిపోతాయి చెప్పు. అందుకే జాబ్కి లాంగ్ లీవ్ పెట్టి అవినీతితో నేను ప్రజల దగ్గర సంపాదించిన డబ్బులు ప్రజలకే చెందాలని ఇలా హెల్త్ క్యాంపుల ద్వారా ఖర్చు పెడుతున్నాను. ఈ కొద్ది నెలల్లో గణి ఒక విషయం తెలుసుకున్నాను. చచ్చా, అనుక్షణం భయపడుతూ సంపాదించడమే కాదు, దాన్ని అనుభవించడానికి కూడా భయపడే డబ్బు నాది అనే ఆ పిచ్చానందం కన్నా, బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల కాగితాలను చూస్తూ ఇది నాది అనే అబద్ధపు ఆనందం కన్నా
నీ వల్ల నాకు పునర్జన్మ దక్కిందయ్యా అని ఒక మనిషి చెప్పే థ్యాంక్స్లో ఉండే ఆనందం కొన్ని కోట్ల రెట్లు గొప్పది. మనం బతకాలనుకోవడం ఆశ, 10 మంది బతకాలనుకోవడం ఆశయం. ఆశ బతికేలా చేస్తుంది, ఆశయం చావే లేకుండా చేస్తుంది. తెలుగు